హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి పిజ్జా అండ్ పరోటా రోల్. పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను. కానీ నాకు ఒకటే భయం, వీళ్ళు చేసిన వంట తిని నేను బతికి ఉంటానా లేదా అన్నది. పెద్ద మాట అన్నాడు సరాడు. అయ్యో, నా నోటి దూల వల్ల ఇప్పుడు నిజం చెప్పేసానే. ఇప్పుడు ఇంత పిజ్జా కూడా ఇయ్యరు. నా పిచ్చి కాకపోతే వాళ్ళు చేస్తున్నప్పుడు వీడియో తీసుకొని పక్కకు జరగకనంటే ఇవన్నీ ఎందుకు చెప్పు నాకు. ఇవాళ నేను పరోటా తిందాం అనుకున్నా. పరోటా రోల్ విత్ పన్నీర్. ఓకే, మా మరదలు చేస్తుంది. వాళ్ళ టేస్ట్ బాగాలేకపోతే దాని ఇటు వదులుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా ఇంట్లో మా అత్త పన్నీర్ రోటీ చేస్తుంది. చూద్దాం రండి. చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నా. సో మనకి ఇప్పుడు పిజ్జా కోసం అయితే పన్నీర్ అయితే ప్రిపేర్ అవుతుంది. మా అక్క అయితే ఇప్పుడు పరోటా రోల్స్ అనేటివి ప్రిపేర్ చేస్తుంది. మీరే చూడండి ఆ ప్రాసెస్ ఎలా ఉందో. నాకు వీడియో ఏమో కానీ ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తిందాము అన్నట్లే ఉంది. మా అక్క ఈ గ్యాప్లో సైలెంట్గా ఉండకుండా ఇల్లంతా చదిరి ఇంట్లో ఉన్న సామాన్ అంతా చూపిస్తుంది. చూడండి మీరే. బాడీ వాష్ మా తమ్ముడు వాడే బాడీ వాష్ చూడండి. ఆలివ్ ఆయిల్ వాడుతున్నారు చూడండి. ఆలివ్ అంటే ఏంటిది? మంచిగా బతకండి. మంచిగా వస్తే లవ్ ఇస్తా అని చెప్పాను. పాపం మా మోముగాడు కూడా నా లెక్కనే వెయిట్ చేస్తుండు. అయ్యో మోముగా, నీకు నాకు వచ్చిందిరా గోస. మనకి వీళ్ళు పిజ్జా ఇస్తలే ఏమి ఇస్తాడా, మా గోసలా మేముంటే మా మమ్మీ మాత్రం నాకు కూడా చూపియండి, నేను కూడా తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తా, నాకు చెప్పండి అని వాళ్ళని అడుగుతుంది. ఇంకా మా అక్కకుంటేగా మా అమ్మకు మెల్లమెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాన్ని మెల్లగా చేసింది. నాకేమో ఆకలేస్తుంది. పిజ్జా అనగానే ఎప్పుడైతే దాన్ని ఎదురు చూస్తే వీళ్ళ ముచ్చటనే సరిపోతుంది. అమ్మయ్య అటో ఇటో చేసి పన్నీర్ రోల్ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అక్క. ఓ రియల్లీ ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఈట్ దట్ రోల్. వావ్, చూడండి ఆనియన్ అండ్ పన్నీర్ చీజ్ వేసి. బేసిక్గా ఈ క్రెడిట్ అంతా నేను ఒక్కరికి ఇవ్వలేను, ఎందుకంటే అటు మా అక్క చేసింది, ఇటు మా వదిన చేసింది. వాళ్ళు ఎలా చేసినా ఎవరు చేసినా నాకు మాత్రం టేస్ట్ అయితే సూపర్గా నచ్చింది. ఎంత ఎమ్మీగా ఉందంటే నేను ఇంకా లేట్ చేయకుండా అయితే తినేసిన. నెక్స్ట్ అయితే పిజ్జా రెడీ చేస్తున్నారు, చూడండి మీరే. ఎస్ గాయస్, మైక్రోవేవ్ లేనల్లో అయితే ఇలా ఉప్పు దొడ్డుప్పు వేసి దాంట్లో ఒక గిన్నెని ఇట్లా రివర్స్లో పెట్టి మనం ఒక ప్లేట్లో అయితే పిజ్జాని అయితే అలా పెట్టి ఒక మూతనైతే పెట్టేసేయాలి. 15 to 20 minutes అయితే పెట్టాలి. చూడండి మన పిజ్జా రెడీ అయిపోయింది. వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క. ఎస్ గాయస్, పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంది టేస్ట్. మా చిలికనైతే అది తినక ముందుకే సూపర్ గా ఉందని చెప్తున్నాడు, ఎందుకంటే ఆయనకి నమ్మకం మా మమ్మీ ఏది చేసినా సూపర్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఫాస్ట్ గా తినేసాను, లేదంటే వీళ్ళే తినేస్తారు మొత్తం, నాకు పెట్టారు. ఓకే లేండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.